శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. పెన్షనర్స్ తో ఓఏపీ అవనివ్వండి, విడో పెన్షన్స్ అవనివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్స్ అవనివ్వండి, ఇతర అనేక పెన్షన్దారులతో ఎలాగ చెలగాటం ఆడుకుంటుందో, ఏ విధంగా మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటుందో ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రజలకి వివరించడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ఇవాళ దొంగ అన్నట్టు గత 3 రోజులుగా ఒక గ్లోబల్స్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మనుషుల వల్ల ఇవాళ ఇంటింటికి పెన్షన్ ఏ విధంగా అయితే వాలంటీర్లు ఇంతకుముందు ఇచ్చేవారు అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిపోయింది. పేద ప్రజల మీద కక్ష కట్టారు తెలుగుదేశం పార్టీ వారు అని ఒక తప్పుడు విష ప్రచారం చిమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రజలందరూ ఇలాంటి తప్పుడు మనుషులు, తప్పుడు వ్యక్తులతోనే తప్పుడు ప్రచారాలు నమ్మరు. కానీ అయినా వాస్తవ పరిస్థితిని ప్రజలకి వివరించవలసిన బాధ్యత మా పట్ల ఉంది. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. అది ఇంతకుముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్లకి మరింత గౌరవం ఇచ్చి, మరింత బాధ్యత ఇచ్చి, మరింత గౌరవం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థని రాజకీయ అవసరాలకు వాడుకోవడం అనే దానికే తెలుగుదేశం పార్టీ అనేది వ్యతిరేకం. ఇవాళ ఈ కంప్లైంట్ల వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల పెన్షన్ లేట్ అవ్వలేదు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా 13,000 కోట్లు, మార్క్ మై వర్డ్స్, 13,000 కోట్లు పెన్షన్దారుల డబ్బుని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళు గుత్తేదారులకు, వాళ్ళ కాంట్రాక్టులకి ఎన్నికల కోడ్కి విరుద్ధంగా పేమెంట్స్ చేయడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సరే వాలంటీర్స్ని ఎన్నికల విధులు, రాజకీయ కార్యకలాపాలు ఎన్నికలు అయ్యే వరకు కూడా, కోడ్ అయ్యే వరకు కూడా వాలంటీర్స్ని విధులకి దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇవ్వడం ఏమాత్రమైనా ఈ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చల్లం ఉందా? మరి ఏప్రిల్ వాలంటీర్స్ ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ పెంచారు. మరి ఏప్రిల్ 1వ తారీఖు, మే 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలి అని ఒక్క ఆదేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారు. ఇవాళ సుమారు ఈ రాష్ట్రంలో 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. అదే కాకుండా సెక్రటరీలు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ఉంది. అది పెద్ద సమస్య కాదు. ఇంటింటికి వెళ్ళి పంపిణీ, పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. దాన్ని పూర్తిగా తూట్లు పొడిసి అంటే ఎంత నీచమైన బుద్ధో ఈ అధికార పార్టీ నాయకులకు మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టేసి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లోని లబ్ధి పొందాలని చూస్తున్నారంటే ఎంత నీచం, ఎంత ఘోరాతి మనస్తత్వమో, ఎంత సెడిస్టిక్ మెంటాలిటీయో ఈ అధికార పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు దయచేసి రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటి పంపిణీ, పెన్షన్ అనేది ఇంటింటి పంపిణీ జరగాలి. ఇమీడియట్గా సిఎస్ గారు, ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి 5వ తారీఖు లోపు పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాలి. 600 అయినా 106 అయినా. లేకపోతే ఇవాళ ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురికాక తప్పదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
మీరు తప్పు చేసి మీరు కేవలం దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వినియోగించుకుందామని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందు చూపు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇవాళ మా మీద మీరు బురద చేయాలమ్మా. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తెజ్జం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తెజ్జం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తెజ్జం, ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 4,000 రూపాయలు పెంచి ఇంటికే తీసుకొచ్చి మీ చంద్రని ఇవ్వబోతున్నారు పెన్షన్. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు పెన్షన్దారులు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ తక్షణమే సిఎస్ గారు ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ జరపాలి. 5వ తారీఖు లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.